స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. నిజం వింటే కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. ఏం జరగబోతుంది అనేది వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే ఈ రోజున గ్రహ గోచర రీత్యా ఈ రాశి జాతకుల జీవితంలో ఒక ఊహించని మార్పు అయితే వస్తుందంటున్నారు పండితులు. ఆ యొక్క నిజం మిమ్మల్ని వెంటాడుతుందంటున్నారు. నిజం తెలియచేసే వరకు, మీరు వినే వరకు కూడాను ప్రశాంతంగా వీరు పడుకోరు అంటే నమ్మశక్యమా? అవునండి, నిజమే. వీరు మీకు ఒక నిజాన్ని తెలియబోతున్నారు. వీరు ఒక నిజాన్ని తెలియచేయబోతున్నారు. వారు ఎవరు, ఎందులకు ఆ నిజాన్ని మీకు తెలియచేయాలి అంటూ వెంటపడుతున్నారు. తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల తీరు ఎలా ఉంటుందంటే, క్రమశిక్షణ, నూతన విజయాల కోసం పాటుపడే తత్వము ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా ఈ రోజు ఇలాగే జరుగుతుంది. చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, బయట వ్యక్తి రూపంలో కావచ్చును. ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు ఒక సమస్య ఎదురయ్యిందండి. ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది మీ కుటుంబ సభ్యులకు కానీ, సన్నిహితులకు కానీ తెలియనటువంటి ఒక అంశము. ఆ యొక్క స్త్రీ మీ యొక్క లైఫ్లో నుంచి చాలా దూరమే వెళ్ళిపోయింది. కానీ ఆ స్త్రీ రూపంలో ఒక మనిషి రీత్యా ఈ యొక్క నిజం మిమ్మల్ని వెంటాడే అవకాశం కానవస్తుంది. మీకు ఆ వ్యక్తి కాల్ చేయడం, వేరే వ్యక్తులు ఈ విషయాన్ని గుర్తు చేయడం, ఈ సంఘటనకు సంబంధించిన వివరాల గురించి తెలిసిన వ్యక్తులు మీకు తారసపడ్డం, ఇలా ఏదో ఒక రూపంలో ఆ నిజం మిమ్మల్ని వెంటాడబోతుంది. నిజం వెంటాడడమే కాకుండా ఈ నిజం బట్టబయలు చేసేంత వరకు కూడా వారు అస్సలు నిద్రపోరు. ఈ విషయం మీ మనసులో పదే పదే తొలి చేస్తూ ఉంటుంది. నిజం ఒకరి రీత్యా మీ వారికి తెలిసే కంటే కూడాను మీ నోటి ద్వారానే మీ యొక్క ఇంట్లో నిజాలు తెలియచేయడం ఉత్తమం అంటూ చెప్పడం జరుగుతుంది. ఇది ఒక సూచనగా తీసుకోండి. ఎప్పుడైనా జరిగిన సంఘటనను మనం చెప్పే విధానంలో ఇరు పక్షాల ఉండాలి. మంచి చెడు ఉంటుంది, కానీ బయట వారు చెప్పే విధానంలో మీ గురించి వ్యతిరేకంగా చెడు అధికంగా ఉంటుంది. దీనివల్ల మీ యొక్క బంధాలు పలుచన పడతాయి. కావున వారు జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, జరగనటువంటి దాన్ని జరిగింది అన్నట్లుగా ఎవరైనా చెబితే ముందుగా మానవ నైజం ఏమిటండి, జరిగిందేమో అన్నట్లు ఆలోచిస్తాము. తరువాత మీ గురించి తెలిసిన వారు మాత్రం జరిగిందా లేదా అనే అనుమానంతో ఆలోచిస్తారు. కావున మీ వారికి మీరే తెలియచేయండి. లేదంటే ఈ యొక్క నిజం జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఎప్పుడు చెబుతారు, ఎప్పుడు తెలిసిపోతుంది అన్నట్లుగా గుండె చేతిలో పెట్టుకొని భారం మోయాల్సి వస్తోంది. ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ సంఘటన, అటువంటి సంఘటన, అటువంటి నిజం ఈ రోజు మాత్రం తప్పక వెంటాడుతోంది. ఇలా దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. చాలా రోజులుగా ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఇంకాస్త సమయం పట్టొచ్చు. నిరాశ చెందవద్దు. ఈ రోజు సమయం అనుకూలంగా లేదని మాత్రమే అనుకోండి. ఒక అవకాశం ముందు తలుపు తట్టినా దాని వలన కూడా నిరాశే కనిపిస్తుంది. ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు చేసిన ఒక ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకుంటారు. విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య ప్రయత్నం చేసిన వారు
ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక బిగ్ అప్డేట్ న్యూస్ని చేరుకుంటారు. ఆ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడుపుతారు. అలాగే బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఆందోళన కలిగించే వార్తను వినబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే చాలా రోజులుగా నిలిపివేసిన ఒక పని కూడా తిరిగి పూర్తి చేయగలుగుతారు. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు వీరికి గడవబోతుంది. నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, శివ భగవానుని పూజించడం మీకు ఎంతో మేలుకర ఫలితాలు కలగజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.